వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగాల స్పెషల్ ప్రోగ్రామ్. చాలామంది ఇంట్రెస్ట్ ఉండి కాలేజ్లో జాయిన్ అవుతారు కానీ సక్సెస్ అవ్వలేకపోతారు. ఎందుకు, దీనికి కారణం ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి. హలో సార్. నమస్తే. సార్, చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి నచ్చే ఆ కాలేజ్లో జాయిన్ అవుతారు, ఆ కోర్స్లో ఆ కాలేజ్లో జాయిన్ అవుతారు. అయినప్పటికీ కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతాడు, అక్కడ ఫెయిల్ అవ్వడానికి ఎవరు రీజన్? అంటే 2-3 రకాలుగా ఉంటుందండి. ఒకటి, అక్కడున్న కాలేజీలో ఉన్న ఏదన్నా ఫ్యాకల్టీ కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, సపోర్టింగ్ మెకానిజం కానీ సరిగ్గా లేకపోవడం. 2, ఇతను ఒక పర్టికులర్ సబ్జెక్టు ఇంట్రెస్ట్ అనుకుని ఉన్నప్పుడు కొంతమంది టీచర్సు దాన్ని ప్రాపర్గా ఇంట్రడక్షన్, అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటాం మనం, ఏదైనా ఒక చాప్టర్ చెప్పినప్పుడు చెప్పడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది అయ్యి ఇతనికి అర్థం కానప్పుడు దాన్ని వదిలేస్తారు. అది చాలామందికి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన స్టూడెంట్ తప్పడ్డానికి ఉంటుంది అక్కడ. ఈ రెండిట్ల కంటే కూడా ముఖ్యమైన కారణం ఇంకోటి ఏంటంటే, పిల్లోడు జాయిన్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ అనుకుని జాయిన్ అవుతాడు వాడు. బట్ అన్నీ అతనికి అనుగుణంగా అతనికి కావాల్సిన కోర్సులు అందులో ఉండవు. ఉదాహరణకి ఇంజనీరింగ్కి వెళ్ళాలి అని మీరు జాయిన్ అయ్యారు, కంప్యూటర్ సైన్స్ ఏదో చదువుదామని. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. కెమిస్ట్రీ వాడికి నచ్చదు, కానీ కంప్యూటర్ సైన్స్లో చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంది. డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కదా జాయిన్ అయ్యాడు బైపీసీ. బట్ బైపీసీలో ఉన్నటువంటి ఫిజిక్స్ నచ్చదు కొంతమందికి. అంతే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే, మీకు నచ్చడం అన్నదే దాన్ని డిఫరెంట్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే నచ్చడం ప్రొఫెషన్ నచ్చింది, స్టడీ వేరు, ప్రొఫెషన్ వేరు, రెండు డిఫరెంట్ వర్డ్స్ కదా. నేను లాయర్ అవ్వడం అనేది నా ప్రొఫెషన్, అది నాకు ఇష్టం. నేను సినిమాలో చూశాను, లేకపోతే ఎవడో ఇన్స్పైర్ చేశాడు, లేకపోతే యూట్యూబ్లో చూశాను. బట్ లాయర్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలంటే చదవవలసిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఆ సబ్జెక్ట్ చదవడానికి నాకు అర్థం కావట్లేదు, నాకు నచ్చట్లా. చాలా తేడా ఉంది కదండి. కెమిస్ట్రీ నాకు రావట్లా, కానీ నాకు ఇంజనీరింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. అందు గురించి ఏంటంటేనంటే, మీకు ఉండవలసింది ఇంట్రెస్ట్ ప్రొఫెషన్ మీద కాదు, ఆ ప్రొఫెషన్కి వెళ్ళడానికి దారిలో ఉన్నటువంటి గోతులు, దారిలో ఉన్న ఇబ్బందుల్ని, వీటిలన్నిటిని కూడా మీరు ప్రేమించాలి. మీరు ఓన్లీ మీ యొక్క డెస్టినేషన్ని, మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో దాన్నే ప్రేమిస్తున్నారు. రోబోటిక్ ఇంజనీర్ని అవుతాను, నేను రోబోటిక్స్ అంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు. కాదండి, పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళాన్ని చూసి ప్రేమిస్తే సరిపోదు, అన్నిటిని భరించాలి. అది చేసి పనులు, లేకపోతే తెక్క పనులు, లేకపోతే మంచి పనులు, లేకపోతే అని చెప్పి తిడుతుంది, లేకపోతేనేమో రకరకాలుగా ఉంటాయి పాపం, వాళ్ళ పనిపిల్లలు ఉంటాయి. ఇవన్నిటిని మీరు కలిపి ప్యాకేజ్ కింద ఉన్నప్పుడే మీరు దానికి ఒక రకమైనటువంటి మీనింగ్ ఉంటుంది తప్ప, డైరెక్ట్గా మీరు లేదు నాకు ఈ పిల్ల ఇంట్రెస్ట్గా ఉంది, చక్కగా ఉంది, తెల్లగా ఉంది, నాకు పెళ్లి చూపులో నచ్చింది, లేదా ఎక్కడో చూసానో నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమే, ఫైన్. బట్ మీరు కాపురం చేసేటప్పుడు, లైఫ్ ట్రావెల్ చేసినప్పుడు, ఆ ట్రావెల్లో వచ్చి నొప్పులు అనుకోండి, ఇబ్బందులు అనుకోండి, లేకపోతే భరించడం అనుకోండి, ఇవన్నిటిని కూడా నాకు నచ్చలేదు అని మీరు అంటే ఆ పిల్ల నచ్చింది అన్న దానిలో మీనింగే లేదు. ఎందుకంటే ఇది కలిపితేనది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పిల్లవాడిని మనం ఉన్నాడు, మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి అంటే మీకు ఇష్టం, కానీ మీ అబ్బాయి చేసి పనులు అన్నీ కూడా పాపం మీరు భరిస్తారు మదర్ కాబట్టి. మిగతా వాడు ఎవరు భరించడు. ముద్దుగా ఉన్నంత వరకు వాడు ముద్దు వస్తాడు అంతాడు.
మొత్తాన్ని కలిపి అలా ఇష్టపడి మనస్తత్వం జనరల్గా మదర్స్కి ఉంటుంది, ఇంకెవరికి ఉండదు భూమి మీద. సమ్ ఎక్స్టెంట్ ఫాదర్స్కి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ కోర్సెస్ జాయిన్ అయ్యేటప్పుడు, కాలేజీలు జాయిన్ అయ్యేటప్పుడు తెలియక చాలామంది ప్రొఫెషన్ అనుకుంటున్నారు. అది ప్రొఫెషన్ వేరు, స్టడీ వేరు. ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను నేను ఏఎంఎల్లో. నేను చదివా, కాలేజీలో జాయిన్ అవుతాక నేను వెళ్ళా, పోనీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా. నాకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఏఎంఎల్ సంబంధించి నాకు ఇష్టం కాబట్టి ఆ కోర్సులు చదువుతాను అంటే కాదు. అందులో ఒక సగం కోర్సులు అంటే 50% ఆఫ్ ది కోర్సెస్ అసలు కంప్యూటర్ సైన్స్కి సంబంధం లేకుండా ఉన్న కోర్సులు కూడా ఉంటాయి ఇంజనీరింగ్లో. అంతే కదండి. వెళ్ళిన తర్వాత బయాలజీ చదవమంటాడు. ఇప్పుడు ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కాదు, అందరూ అండర్ గ్రాడ్యుయేట్ బయాలజీ కూడా చదువుతారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు, చాలామంది తెలియదు. ఏంటి బయాలజీ ఒక సబ్జెక్ట్ అక్కడ. ఏంటి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ వాడికి మీరు అన్న చదివిన సైడ్ ఎంపీసీ వాడు కదా, వీడు కంప్యూటర్ సైన్స్ వాడు కదా, అందులో అంత పెద్ద కాలేజీ కదా అది. బయాలజీ ఏంటి అంటే దాని డిఫరెంట్ డైమెన్షన్లో అది కరెక్ట్ జస్టిఫైడ్ ఉంటుంది, అది నేను తప్పనట్లా. బట్ అంత నాలెడ్జ్ మీకు ఉండదు. అది ఎందుకు పెట్టారన్న దానికి ఒక రీజన్ ఉంటుంది. సైన్స్ అమాయకులేం కాదు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. సో దానికి ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉంటుంది. దాని చాలా రీసెర్చ్ కానీ లేకపోతేనేమో ఆ కనెక్టెడ్ అవన్నీ చాలా డిఫరెంట్. అది ఎప్పుడైనా మనం సపరేట్గా చెప్పుకుందాం. వై దట్ దే ఆర్ పుట్టింగ్ ఆల్ ద సైన్స్ అండ్ హ్యూమానిటీస్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సెస్. అంటే ఏంటి, నాకు బయాలజీ నాకు ఇష్టం లేదు, నేను చదవను, నాకు అన్నావు అనుకోండి మార్కులు తగ్గిపోతాయి కదా ఓవరాల్గా. అప్పుడు ఏమంటారంటే నీకు బీటెక్లో ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారు తప్ప బీటెక్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఎన్ని వచ్చినాయని ఎవడు అడగడు, అన్నీ కలిపి అడుగుతారు కదా. అంటే మనం జాబ్కి అప్లై చేసినప్పుడు కంపెనీస్కి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ జీపీఏ అని ఒక కాలం ఉంటుంది. 9, 8, 8.5 పెడతాం కదా, అదొకటే చూస్తారు అంతే అవతల. అంతే తప్ప ఫస్ట్ ఇయర్లో ఇలా బయాలజీ నాకు సంబంధం లేదు, ఆ బయాలజీ సంబంధం లేకపోవడం వల్ల అక్కడ మార్కులు తక్కువ వచ్చినాయి, ఆ తక్కువ రావడం వల్లే మొత్తం జీపీఏ తగ్గింది, ఇంత చెత్త ఎవడో ఎన్ని ఒప్పుకుందని మీరు అసలు అంత చెప్పడానికి ఉంటుంది అవకాశం. అది ఉంటుందా? ఆ మెకానిజం ఉంటుంది అసలు సిస్టంలో. ఆడు తిడతాడు, అదేంటి అది పెట్టాడంటే అంటే ఒక రకంగా కాలేజీ వాడిని క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు. అది ఇంకొక రకమైన ఎరగెన్సీ ఇండికేట్ చేస్తుంది అది. అందువల్ల ఏంటంటేనంటే ఒక్కసారి మనం ఒక కోర్సులోకి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాం, పోనీ ఇంటర్మీడియట్ కాదని పోనీ ఇంజనీరింగ్కి వెళ్ళామండి, లేకపోతే మెడిసిన్కి వెళ్ళామండి. బయాలజీ ఇష్టం అని చెప్పి మెడిసిన్లో దూకారు మీరు. అసలు బయాలజీకి మెడిసిన్కి పెద్ద సంబంధం ఉండదు. అక్కడికి వెళ్ళిన ఎనాటమీ ఉందండి, ఏదో ఎనాటమీ నాకు నచ్చట్లేదంటే ఇలాగా. నాకు బయాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి నేను మెడిసిన్కి వచ్చాను. నేను అంటే 5 years బయాలజీ ఉంటుందా? ఉండదు కదా. అంటే ఏంటి, అక్కడ రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. ఫిజిక్స్ ఉండొచ్చు, లేదంటే అనాటమీ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. లేదా కార్డియాలజీ ఇష్టం నాకు, పెద్ద మన సూపర్ స్పెషాలిటీ లేక ఇప్పుడే లేదు నాకు ఇంక వేరేది ఈఎన్టీ సబ్జెక్ట్ ఏదో ఉంది, ఈఎన్టీ నాకు ఇష్టం లేదు అని అన్నారనుకోండి, కుదరదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మీకు పలానా నేను ఆస్ట్రోనాట్ అవుతాను, నాసాకి వెళ్తాను, ఆస్ట్రానమీ ఇంజనీర్ అవుతాను, ఏరోస్పేస్ ఇంజనీర్ అవుతాను అనకూడదు. అలాగా ఇవన్నీ లేమన్ భాషలండి. ఇవన్నీ ఏమీ తెలియని అమాయకత్వంగా మాట్లాడి తల్లిదండ్రులకి కూడా తెలియక పాపం వాళ్ళు చెప్తున్న మాటలను వీళ్ళు వింటూ ఉంటారండి. ఆస్ట్రోనాట్స్ అవ్వడానికి చదవలసినటువంటి సబ్జెక్ట్స్ మ్యాథ్సో లేదా డైనమిక్సో లేదా ఇంకోటి ఉంటుంది కదా. నాకు మ్యాథ్స్ రాదు, రోబోటిక్ ఇంజనీర్ అవుతానంటున్నారు మీరు. మీరేమనుకుంటున్నారంటే అప్పుడు మీరు ఏమో తెలిసి రోబోటిక్ మెకానిక్ అవుతానని చెప్పాలి. అది కరెక్ట్ వర్డ్. అది అంటే ఏం చెప్పాలి, కారు ఇష్టం నాకు, విప్పుతాను బిగిస్తా అని మీరు ముద్దులు ఆడుకుంటున్నారు పిల్లవాడిని చూసి. చిన్నప్పుడు మరి కార్లు ఆడుకున్నాడు కాబట్టి మెకానికల్ ఇంజనీర్ అవుతాడు వీడు. ఏంటది, మెకానికల్ ఇంజనీర్ అవ్వడానికి చదవలసిన సబ్జెక్ట్స్ కంటెంట్ వేరు. మీరు ఇప్పి బిగిస్తే మెకానిక్ అవ్వండి, పోయి మెకానిక్ షాప్లో జాయిన్ అయితే మెకానిక్ అవుతావు. సినిమా చూసే సోఫాలో కూర్చుని డైరెక్టర్ అవుతాను అంటున్నాను, ఎలా అవుతావు? డైరెక్టర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ వేరు, సినిమాని సోఫాలో కూర్చుని పాప్కార్న్ తిని ఎంజాయ్ చేయడం వేరు. ఈ ఎంజాయ్ చేయడాన్నే చదువు అనుకుంటున్నారు మీరు. అలా అనుకుని వెళ్ళిపోయి ఇబ్బంది పడతారు. మీరు అడిగిన టైటిల్లోకి మళ్ళీ నేను వచ్చాను ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ది మిస్టేక్ ఉంటుంది, ఇన్ కేస్ ఒకవేళ ఉంటే ఫ్యాకల్టీ మిస్టేక్స్ కూడా ఉంటాయి కదా సార్. ఉంటాయండి డెఫినెట్గా. మీరు పాపం అన్ని సబ్జెక్టులు చదివే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో కాలేజీకి వెళ్ళినా మేబీ మంచి ఫ్యాకల్టీ కానీ మంచి ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల జరుగుతాయి. మేబీ అందుగురించి కొంచెం మంచి కాలేజీకి వెళ్ళంటారా, కొంచెం మంచి ఫ్యాకల్టీ దొరుకుతారని చెప్తాం మేము. కొంచెం మంచి కాలేజీకి వెళ్తే మంచి మాస్టర్లు ఉంటారు, మరి చిన్న కాలేజీకి వెళ్తే మంచి మాస్టర్లు ఉంటారు, వాళ్ళు తక్కువ జీతాలతో ఉంటారు కాబట్టి అందులో ఇబ్బందులు పడతారు. కొంచెం మంచి కాలేజీకి వెళ్ళమని చెప్పడానికి కూడా ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అండి. మనం చదవాలంటే కాదు, ఎవరికొకరు గైడెన్స్ కూడా ఇవ్వాలి కదండి. అన్ని ఆన్లైన్లో చదవడం కూడా అవ్వదు కదా, కొంతవరకు ఉంటుంది. కానీ అంటే అటు స్టూడెంట్స్ అంటే నేనేమంటానంటే స్టూడెంట్ తప్పుడుగా ఆలోచించినప్పుడు చిన్నపిల్లడు కదండి, ఆబ్వియస్గా తెలియదు పాపం, అలాగే అంటారు వాళ్ళు. పేరెంట్స్ కరెక్ట్ చేయాలి, మనమైనా చెప్పాలి. అన్ఫార్చునేట్గా పేరెంట్స్కి నాలెడ్జ్ లేకపోవడం వల్ల సొసైటీ అంత అన్రెస్ట్లోకి వెళ్ళిపోయింది. పోనీ ఎవడన్నా అలాంటి వాడు, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తెలియకపోయినా పర్లేదు, తెలుసు అనుకుని చేసేస్తున్నారు. అది ఇది పెద్ద బాధాకరం అండి నాకు. ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి, మీరు సైలెంట్గా సతీష్ గారు నాకు ఏం తెలియదండి,
ఇదేదో మా అబ్బాయి గురించి చూడండి అంటే పర్లేదు, మాట్లాడటం వేరు. తెలిసిన మీకు మీరే తెలుసాను అనుకుని ఏ గూగుల్లోనో చూసో, లేకపోతే ఎవడో యూట్యూబ్లో ఎవడో ఏదో వీడియో పెట్టాడనో, లేకపోతే ఎవడో పబ్లిసిటీ చేశాడనో, లేకపోతే ఏదైనా చేశారని చెప్పేసి మీరు అది చూసేసుకుని మీకు మీరే తెలివైన చెప్పుకుని మీకు మీరే డెసిషన్ తీసుకుని, లేకపోతే మీ ఆఫీస్లో ఎవడో మీ పక్కనే ఉన్న అడుగుతారు, వాడు మీలాగానే ఉంటాడు, పెద్దగా తెలివే ఉంటుంది, అంతే కదా, ముగ్గురు ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి మీరు ఇట్లాగా డెసిషన్ తీసుకోవడం వల్ల మా అబ్బాయి ఆస్ట్రోనట్ అవుతానండి, నాసాకి వెళ్తా అన్నాడండి, మా అబ్బాయిని ఎంకరేజ్ చేద్దాం నేను, లేకపోతే మా అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తా అన్నాడండి, నేను మళ్ళీ ఆ కోర్స్ చదవచ్చొద్దంటారా? అంటే ఏంటి, ప్యాషన్ ఉన్నవాడిని ఇంట్రెస్ట్ ఉన్నవాడిని వద్దని మీరు చెప్తారా? అంటే అంతలాగా ఘోరంగా మీరు ఎలా మాట్లాడతారండి సార్, ప్యాషన్ ఉన్నవాడు వద్దంటారా? కాదండి, అందులో లోతేది తెలియాలి కదా. మ్యాథ్స్లో 4 లెక్కలు చేయలేనాడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వడన్న విషయం కూడా మీకు తెలియకపోతే ఎలాగా? దానికి సంబంధం ఉంటుంది కదంటే. కంప్యూటర్ సైన్స్ అంటే మీరు చూస్తున్న టెక్నాలజీలో వీడియోలు ఓపెన్ అయ్యి చాట్ జీపీటీలు కాదు, దాని బ్యాక్ ఎండ్లో చేయడానికి సరిపడా నాలెడ్జ్ వేరు కదండి. ఇది విషయాన్ని తల్లిదండ్రులు జరిగే అర్థమయ్యేలాగా చెప్పాలి. నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం, కంప్యూటర్ సైన్స్ అవ్వాలి, కెమిస్ట్రీ ఫిజిక్స్ చదవమని చెప్పాలండి, కంప్యూటర్ సైన్స్ చదవమని చెప్పకూడదు. తెలియక తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ సైన్స్ మా అబ్బాయికి ఇంట్రెస్ట్, ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారంటారు. ఇట్లా ప్రోగ్రామింగ్ ఇప్పుడు నేర్చుకోకూడదు రా బాబు, అండర్ గ్రాడ్యుయేషన్లో నేర్చుకుందరు కానీ, ఏ ఐఐటీకో ఏ ఎన్ఐటీకో పోయిన తర్వాత నేర్చుకుందరు కానీ, మీరు 9th 10th 11th 12thలో ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారు వాళ్ళకి. అప్పుడు నేర్పించవలసింది ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఎందుకని ఎగ్జామ్లో కంప్యూటర్ సైన్స్ అడగరు కదండి వాళ్ళు. ఇప్పుడు జేఈ ఎగ్జామ్లో కంప్యూటర్ సైన్స్ ఉండదు కదా. కానీ మీరేం చేస్తున్నారు, మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ ఇష్టం కంటే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ నేర్పించానండి, నేను ఆన్లైన్లో నేర్పించాను, లేకపోతే ఇక్కడ నేర్పించానండి, మొబైల్ ఇచ్చానండి, ల్యాప్టాప్ ఇచ్చానండి, ప్రోగ్రామింగ్ రాస్తున్నాడండి, ఇటు మంచి కంప్యూటర్ ఇంజనీర్ అవుతున్నాడు అంటారు. కానీ తెలియట్లేదండి వీళ్ళకి అమ్మాయికత్వం అండి, దానికైనా ఒక లిమిట్ ఉంటుంది అమ్మాయికత్వానికి కూడా. ఇప్పుడు అంతే తప్ప ఇటు కంప్యూటర్ సైన్స్ సీట్ ఎవడిస్తాడో, ఏ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్లో ఏం సిలబస్ ఉంటుంది, ఈ నాలెడ్జ్ ఉండట్లేదండి. రోబోటిక్ ఇంజనీర్ అవుతాడు మా అబ్బాయి అంటారు, రోబోటిక్ ఇంజనీర్ అవడానికి అసలు ఏ కాలేజీలో ఉంది, దానికి ఎంట్రన్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలా ఇది తెలియాలండి. అంటే ఇప్పుడు మొన్న స్టూడెంట్ వచ్చాడు, నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. నేను ఎంబీఏ చదువుతాను సార్, ఫైనాన్స్ అంటే నాకు ఇష్టం సార్, నేను ఫైనాన్స్ పుస్తకాలను చదివేసానని వచ్చాను దగ్గరికి. ఇప్పుడు నేను ఎంబీఏ చదవాలి, ఫైనాన్స్ పుస్తకాలు కాదంటే చదవాల్సింది క్యాట్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్. అంటే ఎంబీఏకి వెళ్ళాలంటే క్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ క్యాట్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ చదవలేదాడు. ఆడేమంటాడంటే ఈ సిలబస్కి నాకు ఫైనాన్స్కి సంబంధం ఏంటి సార్, నాకు నేను ఇది నాకెందుకు, ఇది నేను చదవాల్సింది ఫైనాన్స్ కదా అందుకే చదివాను అంటున్నాడు. అట్లా ఉండదండి. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతాను, ఐపీఎస్ అవుతాను కదా, సివిల్ సర్వీస్లో హిస్టరీ ఎందుకు చదువుతాను, జాగ్రఫీ ఎందుకు చదువుతానంటే కుదరదు. నువ్వు ఐపీఎస్ అవ్వడానికి ఇంకొక చిత్రమైన కౌన్సిలింగ్ వచ్చిందండి. నేను కంపల్సరీగా నేను ఫారెన్ డెలిగేట్ కింద అయిపోతాను, నేను ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్కి వెళ్తానని. మీరు నంబర్ అండి, పేరెంట్ కూడా చదువుకున్న అతనండి, ఆఫీసర్ క్యాడర్ అండి ఇంచుమించుగా. మొత్తం ఐఎఫ్ఎస్కి సంబంధించి మొత్తం అన్నీ నేర్చేసుకుంటున్నాడు 10th క్లాస్ వాడు. అసలు ఫారెన్ సర్వీస్ అంటే ఏంటి, అంటే డిప్లొమాట్స్ ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటారు, మొత్తం నేర్చేసుకున్నాడు 2 ఏళ్ళ పాటు. మా వాడికి అన్నీ వచ్చండి, ఈ అన్ని రకాలుగా పర్ఫెక్ట్ కదా, ఈయన చేసేయండి సార్ ఐఎఫ్ఎస్ అంటున్నారు. అసలు అంటే ఒక అమాయకత్వానికి మూర్ఖత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. పేరెంట్స్కి కూడా రాంగ్ గైడెన్స్, ఎవరు గైడెన్స్ కదా, పేరెంట్ అడిగాడు తెలుసు అనుకుంటున్నాడు. నాకే తెలుసు. అదేంటి సార్ ఐఎఫ్ఎస్ ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి ఆ ఇంట్రెస్ట్ చంపేయమంటారంటే, ఐఎఫ్ఎస్ అనేది ఒక ఎగ్జామ్ కాదు, సివిల్ సర్వీస్లో ఒక పార్ట్. అది నీకు వచ్చిన ర్యాంక్ బట్టి డిసైడ్ చేస్తారు. దానికి ఐఎఫ్ఎస్ క్వశ్చన్స్ అడగరు. నీకు ఐఎఫ్ఎస్కి సంబంధించినటువంటి డ్రీమ్ అనేది మైండ్లో ఉండడం తప్పలేదు, కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల ఉపయోగపడే ట్రైనింగ్లు ఇస్తారు వాళ్ళు. కాదండి, ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్ కూడా దగ్గరికి వెళ్తే పోలీస్ అంటే 0 నాలెడ్జ్ అండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ ఇస్తారు. ఇప్పుడు నేనున్నాను రైల్వే సర్వీస్ని, రైల్వే అంటే 0 నాలెడ్జ్ అండి, రాసినప్పుడు నాకేం తెలుస్తుంది. నాకు ట్రైనింగ్ ఇచ్చారు 1.5 years, 2 years ట్రైనింగ్ తీసుకున్నాను నేను. ట్రైనింగ్ నేర్పిస్తారు, ఆ ట్రైనింగ్ నేర్చేసుకుంటాడు. అంటే యాజ్ ఇఫ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఆ నేర్చుకోవాల్సింది చదవలసింది వేరు కదా. సో మా అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ అండి అసలు ఫారెన్ సర్వీసెస్ మీద, ఫారెన్ డెలిగేట్స్ మీద, లేకపోతే ఎంబసీస్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ అండి. మీరు నమ్మరండి, ఎన్నోసార్లు ఎంబసీకి నన్ను తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళి మా అబ్బాయికి చూపించానండి అంటాడు. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంది అంటున్నాడు తప్ప ఇది తెలుసుకోవాల్సిన అవసరం కొంత ఇప్పుడు మామూలుగా తెలుసుకోవచ్చు, డ్రీమ్ రావాలి, కొంత మోటివేట్ అవ్వాలి, కొంత తెలుసుకోవడం తప్పలేదు. బట్ ఇదే పని మీద మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి నేర్చేసుకుని తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం? నాసా గురించి ఎంత తెలుసుకుంటే ఏం ఉపయోగం అండి? నాసాకి వెళ్ళి మార్గం ఆలోచించాలి కదా. అందువల్ల ఏంటంటేనంటే ఈ స్టడీ చదవడం వేరు, మీకున్న డ్రీమ్స్ వేరు, ప్రొఫెషన్ వేరు. మరి ఇదే పిల్లలో
నాకు డ్రీమ్ అని చెప్పి గూగుల్లో కంపెనీలో డ్రీమ్ ఉందనో, లేకపోతే ఇస్రోలో జాబ్ ఉందనో, మిలిటరీలో డ్రీమ్ ఉందనో, డిఫెన్స్లోకి వెళ్తానని వెళ్ళి 2 ఏళ్ళు ఉద్యోగం చేసి ఉద్యోగం నచ్చదని మానేసాడు ఉన్నారు. అంటే ఇది ఇలా ఉంటుంది అని ఊహించుకుంటారు మీరు. లోపలికి వెళ్ళిన తర్వాత వేరే రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ కూడా ఉంది. అంటే ఈ పూర్తి అవగాహన లేకపోవడం అండి ఇవన్నీ కూడా. చాలామంది తెలియక, లేకపోతే నాకు ఇది నచ్చుద్ది, నాకు ఇది బాగుంది అనుకుని వెళ్తారంటే మరి నాకు నచ్చలేదు అంటారు. అంటే పూర్తి అవగాహన ఇది లోపం కింద దీన్ని చూడాలి. అలాగే ఆ పిల్లలు జనరల్గా ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ అన్నప్పుడు మరి ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు పెర్ఫామ్ చేయాలి. ఇంట్రెస్ట్ అన్నది మాటల్లో చెప్పడం వల్ల, మీరే చెప్పండి అవ్వండి, మాటల్లో చెప్పడం వల్ల. అలాగే మీరు అనొచ్చు, సరే మరి ఏ సబ్జెక్ట్ అయినా కష్టంగానే ఉంటుంది కదా, మరి వాళ్ళు ఇబ్బంది పడటంలో వాస్తవమే కదా, అంతే కదండి. నన్ను ఒక పేరెంట్ అది కూడా అడిగారు, సార్ మరి మీరు ఇలా చెప్తున్నారు కదా, మరి ఇంట్రెస్టే కదా సార్, ఇంట్రెస్ట్ లేకుండా ఎలా చదువుతాడు, మరి మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా చదువుతాడు, ట్రై చేస్తున్నాడు, బట్ రావట్లేదండి, ఏం చేయమంటారు, బట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు కానీ ఆ ఫిజిక్స్ అర్థం కావట్లేదు, మరి ఏం చేస్తారు, దీనికి మార్గం ఏంటి, మరి అంటే నేనేమంటానంటే స్టూడెంట్కి ఎప్పుడైతే పట్టుదల ఎక్కువ ఉందో, ఇనీషియల్గానండి ప్రతిదీ చేదుగానే ఉంటుంది వ్యాపాకులుగా. ఎప్పుడైతే కొంత నొప్పి తీసుకుని కొంత స్ట్రగుల్ అయ్యి మీరు 4 సార్లు 5 సార్లు 10 సార్లు అయిన తర్వాత అప్పుడు తీపి తగులుతుంది. ఆ తీపి తగిలిదాకా ఆగట్లా. అంటే దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎంజాయ్ చేసి దాకా అంత ఓపిక మీకు లేకపోవడం వల్ల, ఒకసారి 2 సార్లు ట్రై చేసి మీరు వదిలేయడం వల్ల, మాస్టర్ సరిగా చెప్పలేదని వదిలేయడం వల్ల ఆ తీపి తగిలేంతవరకు నవలట్లా మీరు ఆకుని. ఆ టేస్ట్ తెలిసిన తర్వాత అప్పుడు ఓకే వ్యాపారం కూడా బాగుంది, దీనివల్ల హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి, దీన్ని నవలాలు రాబోమని తెలుస్తుంది మీకు. మీరు ఇనీషియల్గా చేదుగా ఉందని ఊసేస్తే ఎట్లాగా, ఊసేస్తున్నారు వాళ్ళు. సో ఇది ఆ చదువుకున్నప్పుడు జనరల్గా ఏంటంటేనండి ఇష్టం అన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అంటే కాదు కదండి, పొద్దున్న 5ంటికి లేచి గ్రౌండ్కి వెళ్ళు ఆడాలి, ప్రాక్టికల్గా అది చూస్తే అది కూడా మీరు లేజీగా 10ంటికి వెళ్ళగిస్తా, 4ంటికి లేచి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆడు, జిమ్కి వెళ్ళాలి కదా. సో అందువల్ల ఇప్పుడు చాలామంది ఓబోసిటీగా లావుగా ఉంటారు అమ్మాయిలు, ఎవరైనా నీ కోరిక నిండితే స్లిమ్గా అయిపోవాలి సార్ అంటారు, అంతే కదండి, అబ్బాయిలైనా అనుకుంటే చాలా ఎక్కడ అవుతుంది. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు తల్లిదండ్రులే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎంకరేజ్ చేయకపోతే ఎలా అండి, మీరు డిస్కరేజ్ చేస్తే ఎలా అండి, వాళ్ళు అవుతాడు కదా అంటే అవుతాడు కదా అన్నాడు నాతో ఇలాగానే. నీకేముందా డ్రీమ్ అని అడిగాను నేను, అదే క్వశ్చన్ అడిగాను, నీవేంటి డ్రీమ్ ఏముంటుంది, మీ ఇంట్లో మీ వైఫ్ ఏముందా, లేకపోతే నీ డ్రీమ్ ఏంటి, వాట్ ఇస్ వాట్ అని అడిగితే, లేదంటే ఇలాగ నాకు బరువు తగ్గాలని ఎప్పటి నుంచో గత 10 ఏళ్ళ నుంచి మా ఆవిడ టార్గెట్ పెట్టిందండి, మరి తగ్గేవని అడిగాను. సార్ అవ్వట్లేదు సార్, నాకు అదే అడిగి అవ్వట్లేదురా, మరి నీకు అర్థం చేసుకో, నువ్వు ఎంకరేజ్, మరి మీ ఆవిడ నేను ఎంకరేజ్ చేయట్లేదని అడిగాను, చేస్తుంది సార్ అంటాను, పొద్దున్న లేపుతుంది, మరి ఏం ఉపయోగం. అంటే నేనేమంటానంటేనండి ఇంట్రెస్ట్ దానితో కాకుండా ఈ దారి ఏదైతే ఉంటుందో, ఈ నొప్పులను కూడా మీరు ఓన్ చేసుకోగలిగినట్లయితే, ప్రేమించగలిగితే ప్రాబబుల్లీ డెఫినెట్గా మీకు ఆ సక్సెస్ అనేది మీరు వద్దనుకున్నా కూడా మీ దగ్గరికి వస్తుంది తప్ప, ఓన్లీ నేను ఆ ప్రొఫెషన్ మాత్రమే, డెస్టినేషన్ మాత్రమే, ఆ ప్రోడక్ట్ని మాత్రమే నాకు నచ్చింది అంటే కాదండి. మీరు మిగతా దాన్ని అచీవ్ అవ్వడానికి ఉన్నటువంటి దారులలో ఉన్నటువంటి నొప్పులు కానీ ఇంకోటి రాకపోయినా ఇంకోటైనా మీరు తెలుసుకుని మీరు ముందుకెళ్ళి ప్రయత్నంలో అలాగ మీరు మైండ్ సెట్ని బలం చేసుకుని అలాగ మీరు చెప్పాలి తప్ప, అంతే తప్ప మీరు ఎంకరేజ్ చేసేసినంత మాత్రాన్ని సీట్ కొట్టేలేడు వాడు. గూగుల్లో జాబ్ కొట్టాలని డ్రీమ్ ఉంటే ఎవరికి కావాలి, డ్రీములు 100 మందికి ఉంటే అడుక్కున్నాడు కూడా డ్రీమ్ ఉంటుంది, ఏం ఉపయోగం. డ్రీములు కాదండి కావాల్సింది, ఎబిలిటీ కావాలంటే. ఆ ఎబిలిటీ అంటేనే నొప్పి కదా, డ్రీమ్ కనడానికి నొప్పి ఉండదు, మాట్లాడడానికి నొప్పి ఎందుకు, కూర్చుని మాట్లాడమే కదా, మీరు నెల కూర్చుని మాట్లాడమే కదా, మాటలకి నొప్పి అక్కర్లా, పెట్టుబడి అక్కర్లా, అంతే కదండి. ఆ పెట్టుబడి లేని మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు సీరియస్గా తీసుకోకండి. అది కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే, అందుగురించి పిల్లలు సక్సెస్ అవ్వడానికి మన టీచర్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, తప్పని అనట్లేదు, కొంతమంది స్టూడెంట్స్ అర్థం కావట్లేదు, బట్ అయినా నేనేమంటానంటే కొంచెం నొప్పి ఇనీషియల్గా ఉన్న దాన్ని భరించి, అంటేనండి నొప్పిని ఎంత డెప్త్ భరించగలిగితే అంత ఎత్తు ఎదుగుతారు మీరు. అది డెఫినెట్గా మీరు ఓన్లీ అవుట్కమ్స్ని మాత్రమే మీరు ప్రేమించడం వల్ల ఉపయోగం లేదు. డెఫినెట్గా మిగతా మొత్తాన్ని మీరు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు డెఫినెట్గా సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఇంట్రెస్ట్ ఉండి కూడా కాలేజ్లో కోర్స్లో జాయిన్ అయినప్పటికీ కూడా ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాము అనే దానికి సతీష్ గారు చాలా మంచి ఎగ్జాంపుల్స్తో మనకి వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.